హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి బ్యాంకింగ్కి సంబంధించిన బిట్లు. ఫస్ట్ బిట్, ఇండియాలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏది? ఆన్సర్ సి, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ప్రపంచంలో మొట్టమొదటి బ్యాంకు? ఆన్సర్ బి, బ్యాంక్ ఆఫ్ వెనిస్. థర్డ్ బిట్, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలవని బ్యాంకు? ఆన్సర్ డి, అవధ్ బ్యాంక్. ఫోర్త్ బిట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించే వరకు కేంద్ర బ్యాంకుగా విధులు నిర్వహించిన బ్యాంకు? ఆన్సర్ సి, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిఫ్త్ బిట్, పూర్తి భారతీయ యాజమాన్యంలో నెలకొల్పబడిన మొట్టమొదటి బ్యాంకు? ఆన్సర్ ఏ, పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఏ బ్యాంకు జాతీయం చేయబడి ఎస్బీఐగా మారింది? ఆన్సర్ సి, ఇంపీరియల్ బ్యాంకు. సెవెంత్ బిట్, 1959లో ఎస్బీఐకి అనుబంధంగా ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు? ఆన్సర్ బి, 7 బ్యాంకులు. 1969లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు? ఆన్సర్ ఏ, 14 బ్యాంకులు. నైన్త్ బిట్, 1969లో జాతీయం చేసిన బ్యాంకుల్లో అతిపెద్దది? ఆన్సర్ డి, పంజాబ్ నేషనల్ బ్యాంకు. 1980లో జాతీయం చేసిన బ్యాంకులు ఎన్ని? ఆన్సర్ బి, 6. 11th బిట్, 1980లో జాతీయం చేయబడిన బ్యాంకుల్లో లేనిది? ఆన్సర్ డి, అలహాబాద్ బ్యాంకు. 12th బిట్, దేశంలో పరిమాణం, లాభదాయకత దృష్ట్యా పెద్ద బ్యాంకు? ఆన్సర్ ఏ, ఎస్బీఐ. నారో బ్యాంకింగ్ అనగా? ఆన్సర్ బి, బలహీనమైన బ్యాంకులు నష్టభయం లేని స్వల్పకాలిక ఆస్తుల్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం? ఆన్సర్ బి. వాణిజ్య బ్యాంకులు విధుల్లో భిన్నమైనది? ఆన్సర్ ఏ, ప్రాతినిధ్యపు నిధులు. ఏ విధమైన నోట్స్ లేకుండా ఖాతాదారులు అడిగిన వెంటనే బ్యాంకులు ద్రవ్యం సమకూర్చే డిపాజిట్లు? ఆన్సర్ డి, కరెంటు డిపాజిట్లు. వాయిదా మొత్తంలో సొమ్మును జమ చేయబడే డిపాజిట్లు? ఆన్సర్ సి, రికరింగ్ డిపాజిట్లు. ఓవర్ డ్రాఫ్టింగ్ అనగా? ఆన్సర్ సి, ఖాతాదారు దాని ఖాతాలో ఉన్న నిల్వ మొత్తం కంటే అధిక మొత్తాన్ని వాడుకునే సౌకర్యం? ఆన్సర్ సి. ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంకు? ఆన్సర్ ఏ, రింగ్స్ బ్యాంకు. ఆన్సర్ ఏ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిషన్? ఆన్సర్ ఏ, హిల్టన్ యంగ్. ఆర్బీఐని ఎప్పుడు జాతీయం చేశారు? ఆన్సర్ బి, 1949. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.